నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జాతక చక్రంలో పితృదోషం ఎలా ఏర్పడుతుందంటారు అసలు? బాడీలో ఒక వ్యక్తికి ఒక జబ్బు వచ్చిందనుకోండి, దానికి ఒక కారణం ఉంటుంది. వాళ్ళ వైటమిన్స్ లోపమనో, లేకపోతే వాళ్ళు తీసుకున్న ఫుడ్ వల్లో, వాళ్ళకున్న అలవాట్ల వల్లో కదా! అలాగే ప్రతి జీవుడికి కూడా అంటే ఈ విశ్వంలో నడిచే ప్రతి దానికి కూడా దేవతలు, పితృదేవతలని 2 ఎనర్జీస్‌తో నడుస్తూ ఉంటుంది. హ్మ్. మనం బ్రతుకుతున్నాము. లేకపోతే ఈ వ్యక్తికి ఏవేవైతే సదుపాయాలు వస్తున్నాయో, అంటే అతనికి ఆరోగ్యం కానివ్వండి, సంతానం కానివ్వండి, వివాహం కావడం కానివ్వండి, ఈ 2 కూడా 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్‌తో నడుస్తూ ఉంటుంది. ఒకటి పితృదేవత ఎనర్జీ, ఒకటి దేవత ఎనర్జీ. ఈ పితృదేవత ఎనర్జీ అనేటువంటిది ఏంటో ముందు తెలిస్తే, మీకు ఒక క్లారిటీ వస్తే ఆటోమేటిక్‌గా ఓహో! ఓకే అనిపిస్తది. మన యాన్సిస్టర్స్ ఉంటారు చూసారా? తండ్రులు, తాతలు, గతించిన వాళ్ళు. వీళ్ళ యొక్క ఎనర్జీస్ పితృదేవత ఎనర్జీస్‌తో కనెక్టివిటీలో ఉంటుంది. హ్మ్. అందుకే మన వాళ్ళు చనిపోయినప్పుడు ఈ 11 డేస్, 12 డేస్ ప్రోగ్రామ్ చేస్తారు. దీని గురించి మన గరుడ పురాణంలో విష్ణుమూర్తి చెప్పాడు దీని గురించి చాలా స్పష్టంగా. ఒక మనిషి చనిపోయినప్పుడు మనకి మీరు 'ఆ నలుగురు' మూవీ చూసారా? రాజేంద్ర ప్రసాద్ ఉంటుంది. చూడలేదు చూడలేదు కదా! గురుగారు. అందులో చనిపోయిన రాజేంద్ర ప్రసాద్‌ని తీసుకెళ్ళడానికి భటులు వస్తారు, ఎంబట్లు వస్తారు. గరుడ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. అలాగే ఎంబట్లు వస్తారు. 2 ముహూర్తాల కాలంలో తీసుకెళ్ళి మళ్ళీ తెస్తారు. అంటే ఒక ముహూర్తం ఈజ్ ఈక్వల్ టు 48 నిమిషాలు. 2 48 నిమిషాలు. అంటే 132 నిమిషాల వ్యవధిలో తీసుకొస్తారు మళ్ళీ. తీసుకొచ్చినప్పుడు ఈ 11, 12 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, ఈ జీవుడు వాళ్ళ ఇంటిలోనే తిరుగుతూ ఉంటాడు. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంటాడు. వాళ్ళు పలకరు. ఎందుకంటే కనబడ్డుగా. మన చుట్టూ కూడా దేవతా ఎనర్జీసు, ఈ నెగటివ్ ఎనర్జీసు, మన ఈ చాలా ఏవేవైతే ఉన్నాయో యక్షులు, గంధర్వులు ఇవన్నీ ప్లేన్స్ ఉంటాయి రకరకాలుగా. అవి మన కంటికి కనబడవు. అలాగే ఆ ఆత్మ కూడా వచ్చి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉంటుంది. భార్యని, పిల్లల్ని, తాతని అందరినీ పలకరిస్తూ ఉంటుంది. కానీ ఎవ్వడు పలకడు. ఎందుకంటే వాడికి కనిపించదు, వినిపించదు. జరిగేవి జరుగుతూనే ఉంటాయి. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే, చనిపోయిన వాడి గురించి నువ్వు చెడు ఇంక మాట్లాడకు, వదిలేసి అయిపోయింది అంటారు. అలాగా ఈ 11 డేస్ ఉండే కార్యక్రమాలు కొన్ని ఏవైతే ఉన్నాయో, ఆ కార్యక్రమాలు అయ్యేసరికి మనిషి చనిపోయినప్పుడు ఎంత ఉంటాడంటే అంగుష్ట మాత్రం ఉంటాడు. ఇంతే ఉంటుంది అతని ఆత్మ. ఇంత ఉన్న ఆత్మను తీసుకెళ్ళి మళ్ళీ తెస్తారు 2 ముహూర్తాల కాలంలో. ఎప్పుడైతే తీసుకొని వస్తారో అంత లోపల ఇంట్లో అన్ని కార్యక్రమాలన్నీ అవుతూ ఉంటాయి. అయ్యో చనిపోయాడని ఏడ్చేవాడు ఏడుస్తుంటాడు, అంతా జరుగుతూ ఉంటుంది. నేను బతిమలాడుతూ ఉంటాడు. ఈ 11 డేస్ కార్యక్రమం ఏదైతే ఉంటుందో, ఇంతగా ఉన్నటువంటి ఆత్మ ఇంత అవుతుంది. కార్యక్రమం తర్వాత అంటే ఆ పిండ ప్రదానాలు అవన్నీ చేశాక పెరుగుతుంది దాని సైజు. దీన్ని తీసుకొని మళ్ళీ ఈ యమభటులు పట్టుకెళ్తారు. ఇతన్ని వేరే శరీరంలో ప్రవేశపెట్టాలా, లేకపోతే అసలు ఏ యోనిలో ప్రవేశపెట్టాలి? కుక్కగా పుడతాడా, పాముగా పుడతాడా, కోడిగా పుడతాడా, పక్షిగా పుడతాడా, లేకపోతే ఇంకా గొప్ప జన్మల్లోకి వెళ్తాడా? అంటే యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, దేవతల స్థానాల్లోకి వెళ్తాడా, లేకపోతే శివైక్యం చెందుతాడా, విష్ణులోకానికి వెళ్తాడా, ఏమిటి అనేటువంటి డెసిషన్ వస్తుంది అక్కడ. ఎవరెవరు తీసుకుంటారు ఈ డెసిషన్? వీడు చేసిన పాపము పుణ్యమే. భటులు తీసుకుంటారా యమధర్మరాజా? వీళ్ళు చేసిన పాపం పుణ్యమే డెసిషన్ డిసైడ్ అవుద్ది వీళ్ళని ఎటు తీసుకెళ్లాలనేది. ఇప్పుడు ఒక వ్యక్తి రాసిన ఎగ్జామ్లో మార్కులను బట్టి అతనికి ఏ గ్రూప్ ఇవ్వాలి ఎలా డెసిషన్ తీసుకుంటారో, ఇతనికి గవర్నమెంట్ సీట్ వస్తుందా లేకపోతే ప్రైవేట్ సీట్ కొనుక్కోవాలని ఎలా ఉంటుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే డెసిషన్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. డెస్టినీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇలాగా ఎవరైనా కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఇవన్నీ మూఢనమ్మకాలు, ఎవడు చేస్తాడు, 11 రోజులు ఇవన్నీ తీసుకుపోయి ఆడ పడేసేయండి చాలా మంది అలాగే అనుకుంటారు. ఆ ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది, ప్రేతంగా మారుతుంది. అది అంటే ప్రేతము అంటే ఇంకా అతనికి ఒక రూట్ అనేది ఉండదు ఇంకా దానికి, అలా తిరుగుతూ ఉంటుంది ప్రేతంగా. అది ఇంత చిన్నగా ప్రేతంగా తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రేతం వీక్గా ఉండేటువంటి సోల్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది, వాళ్ళని హింసిస్తూ ఉంటుంది. ఈ ప్రేతానికి 24 అవర్స్ బాడీ మండుతూనే ఉంటుంది. ఏమీ తినలేడు, ఏమి తాగలేడు, ఆకలేస్తుంది కానీ ఏమి తినలేడు, దాహం వేస్తుంది కానీ ఏమి తాగలేడు. ఆత్మ కూడా ఆకలేస్తుందా గురుగారు? మరి పితృదేవతల కోసం మనం పెడుతున్నాంగా, ఎందుకు పెడుతున్నాం మరి ఫుడ్? నిజమే కదా, పిండాలు ఎందుకు పెడుతున్నాం? ఇది నేను విన్నాను. అవునా కదా? అలాగా ఈ ఈ పితృదేవత సంబంధించింది ఎవరైతే సక్రమంగా చెయ్యలేదో, ఇప్పుడు మనం అన్నాం చూసారా, ఇవేమీ లేవు ట్రాష్ అని చెప్పి చేయకుండా వదిలేసారు, ఆ ఎనర్జీ మనకు రావడం ఆగిపోతుంది. వాళ్ళ నుంచి వచ్చే ఎనర్జీ రావడం ఆగిపోతుంది. ఎప్పుడు అది ఆగిపోయిందో ఇంట్లో ఆ వంశాలు ఎప్పుడు అనారోగ్యంతో, వంశాభివృద్ధి లేకుండా,
జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది, మరి ముస్లిమ్స్లోని క్రిస్టియన్స్లోని పితృదేవత వ్యవస్థే లేదు, వాళ్ళు చెయ్యరు కదా, వాళ్ళకి ఎలా కలుగుతున్నారు? పూర్వజన్మ కర్మ వల్ల కూడా పిల్లలు కలుగుతారు, పూర్వజన్మ కర్మ వల్ల కూడా వీళ్ళకి కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇక్కడి నుంచి వచ్చే ఎనర్జీ కూడా సపోర్ట్ ఉంటుందో, పితృదేవత ఎనర్జీ కూడా సపోర్ట్ ఉంటుందో, పితృదేవత ఎనర్జీ సమ్ టైమ్స్ మీరు పిండ ప్రధానాలే కాకుండా పక్షులకి, పశువులకి, లేకపోతే కొన్ని మంచి పనులు చేయడం వల్ల కూడా పితృదేవత ఎనర్జీ వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇలాగ రావడం ఒక ఎత్తు, మీరు పిండ ప్రదానాలు చేయడం వల్ల ఎనర్జీ డైరెక్ట్ ఎనర్జీ అది. అందుకని ఎవరైనా సరే ఈ రకంగా సరిగ్గా చేయకపోతే అది దోషం ఏర్పడుతుంది. అది జాతక చక్రంలో ఎలా తెలుస్తుంది అంటే, సన్ యొక్క సైన్ ఉంటుంది సింహరాశి, సింహరాశిలో పాపగ్రహాలు ఉన్నా, సూర్యభగవానుడు పాడైనా, పంచమ స్థానం పాడైనా, శనిరాహు కాంబినేషన్ ఉన్నా, లేకపోతే రవిరాహు కాంబినేషన్ ఉన్నా, ఇట్లా కొన్ని ఉన్నాయి కాంబినేషన్స్ చెప్పబడ్డాయి. ఇలా ఉన్నప్పుడు దీన్ని పితృదోషము అంటారు. ఈ పితృదోషానికి ఎగ్జామ్షన్ ఏమిటి అంటే, ఆ పురుషుడికి పితృదోషం ఉన్న స్త్రీ సంతానం కలిగితే పితృదోషం పోతుంది, పితృదోషం కూతురు పుడితే కనుక దోషం పోతుంది. ఓకే, అలాగా మళ్ళీ పోనీ సరే మా పూర్వీకులు చేయలేదు కానీ ఇక్కడి నుంచైనా నేను మళ్ళీ దాన్ని చేసుకుంటాను అని పూర్వీకుల కోసం అందరికీ గయ వెళ్ళి లేకపోతే కాశీ వెళ్ళి అక్కడ పిండ ప్రదానాలు చేయడం చేస్తుంటే మళ్ళీ అక్కడి నుంచి ఆ దోషం తర్వాత వంశాల్లో కనబడదు. ఇక్కడ ఒక చిన్న సందేహం, చనిపోయిన తర్వాత ఒక 2-3 ఏళ్ళు బాగానే చేశాము, ఆ తర్వాత ఇంకా సరేలే అని వదిలేసిన వాళ్ళకి ఏంటి గురువుగారు? ఏం లేదమ్మా, ఇప్పుడు మీరు ఉన్నారు, రోజు జిమ్కి వెళ్తున్నారు, 3 ఏళ్ళు బాగా వెళ్ళారు, ఫిట్గా ఉంటారు, 3 ఏళ్ళ తర్వాత వెళ్ళట్లేదు, ఏమవుతుంది? అంతే, ఎనర్జీ తగ్గిపోయిందిగా. అట్లాగే వాళ్ళ ఎనర్జీ కూడా అయిపోయింది. బాగా చెప్పారు గురుగారు, నిజంగా నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.